నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో చేద్దాం. కరాచీనొక్కతో ఉప్మా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు లేకుండా టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. దీంట్లో స్పూన్ శనగపప్పు, స్పూన్ మినపప్పు, ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు వేయించుకుని దాంట్లో ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్, నెయ్యి మట్టు తర్వాత వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు బదులుగా క్యారెట్ని వేసాం. కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినం కనుక కొంచెం అల్లం కూడా చితగొట్టుకుని వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు కానీ గ్లాస్ కానీ, ఒక కప్పుకి ఒక కప్పు రవ్వ అయితే 4 కప్పులు వాటర్, ఒక గ్లాసు రవ్వ అయితే 4 గ్లాసులు వేసుకుని 5 గ్లాసులు వేసుకుని బాగుంటుంది. కరాచీని ఉప్మా ఇలాగ పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు రవ్వ వేసాను, 4 గ్లాసులు నీళ్ళు వేసాను అనమాట. వేసేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుని దాంట్లో కలుపుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరాచీనొక్కని దాంట్లో వేసి కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కరాచీనొక్క ఉప్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. మరిగిపోయింది వాటర్, నూక వేసేసుకుని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నూకను వేసుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది అనమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసేసుకోవడమే రవ్వ అంతా. ఎందుకు ఒక గ్లాస్ నూకకి 4 గ్లాసులు వాటర్ పోస్తే ఇలా వచ్చింది.